సమాజం ఎటుపోతే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బు. నిజానికి ఈ మాట దేశద్రోహం కన్నా ప్రమాదకరం. మద్యం మత్తులో కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, అన్న, అక్క, చెల్లి, ప్రాణ స్నేహితులను సైతం చంపుకుంటున్న ఘటన కోకొల్లలు. ఇవి కాదన్నట్టు పసిపిల్ల నుండి పండుటాకు వరకు అఘాయిత్యాలు, ఆకృత్యాలు 90% మద్యం, గంజాయి మత్తులోనే చేస్తున్నవి. ఎవరు కొట్టుకు చస్తే మాకేంటి, మా వ్యాపారమే మాకు ముఖ్యం అని మదనపల్లి మద్యం షాపు యజమానులు అనుకోవడం బాధాకరం. గంజాయిని అరికట్టడానికి పోలీసులు పడుతున్న శ్రమ కనిపిస్తోంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న వారిపై ఎక్సైజ్ అధికారులు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనంతటికీ కారణం మద్యం షాపుల నుండి వారికిచ్చే ముడుపులే అని బహిరంగ చర్చ జరుగుతోంది. మద్యం షాపుల్లో నిబంధనల ప్రకారం ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు మాత్రమే అమ్మకాలు జరపాలి. కానీ 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో నేరాలు అధికంగా జరగడానికి దోహదం చేస్తున్నాయి. అధికారులు చూస్తారన్న భయం కూడా లేకుండా బహిరంగంగానే విక్రయాలు కొనసాగిస్తున్నారంటే అధికారులకు ముడుపులు ఏ మేర వెళుతున్నాయో అర్థమవుతోంది. ఒకవేళ వారి నుండి ముడుపులు రాకపోతే ఇంతవరకు ఒక్క షాపు వైపు కూడా ఎందుకు కన్నెత్తి చూడడం లేదనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రభుత్వాలు నడుస్తున్నది, పథకాలు ఇస్తున్నది మద్యం వ్యాపారం వల్లే కావచ్చు. కానీ పథకాల కోసం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? ఈ విషయంపై ఏవీ న్యూస్ ప్రొహిబిషన్ శాఖ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అమ్మాలమ్మా మీరు సరుకు సార్ మనకు తెలుసు సార్. ఎన్ని గంటల నుంచి అమ్మాలా? 10 గంటలకు అమ్మా. ఇప్పుడు ఎంత టైము? ఇంకా 7 సార్. 7 సార్. 7 గంటలకి అమ్మచ్చా? ఇలా 3 ఎవరు చెప్పినారు మీకు అమ్ముకోమని? ఓనర్ చేస్తున్నారు సార్. ఏం పేరు ఓనర్ పేరు? సార్ రెడ్డప్ప. టైం ఎంత? టైం ఎంత? పడేది ఇప్పుడు ఎవరు చెప్పినారు? లేదు కాదు, ఎవరు చెప్పినారు 6 గంటల నుంచి అమ్మామని? ఏం సార్? ఎన్ని గంటల నుంచి అమ్ముతారు మామూలుగా? 10 గంటలు ఇప్పుడు టైం ఎంత? సార్ 9, 8 సార్. 8 సార్. ఎవరు చెప్పినారు అమ్ముకోమని? మేమే